ఇవాళ కూడా హాట్ గా సాగనున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నిన్న అఖిలపక్ష నేతల మేడిగడ్డ పర్యటన అంశం ఇవాళ సభలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇరిగేషన్ శాఖపై ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకొస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పదే ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ సభకు హాజరైతే అన్ని విషయాలపై సమగ్రంగా చర్చిద్దామని ప్రతిపాదిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో నీటి అంశమే కీలకంగా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య జలయుద్ధం జరుగుతోంది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, 10 గంటలకు సరిగ్గా 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ 5 రోజుల్లో దాదాపు ఈ రోజు 5వ రోజు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 రోజుల అంశంలో కూడా ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు చర్చించినప్పటికీ కూడా ప్రధానంగా అయితే ఈ నీటికి సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇరిగేషన్కి సంబంధించిన ఇష్యూనే అధికార పక్షాలు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఆ కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో వాడివేడిగా చర్చ జరిగిన సందర్భంలో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటుపైకి నుంచి హరీష్ రావు వీళ్ళంతా కూడా ఒకవైపు మాటల యుద్ధం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అంశానికి సంబంధించి ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉన్నాయి. నిన్న అంతా కూడా మళ్ళీ ఇరిగేషన్కి సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి ప్రధానంగా కాళేశ్వరం విజిట్ కూడా చేయడం జరిగింది. మొత్తం అసెంబ్లీలోని అన్ని పక్షాలను ఆహ్వానించినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ మినహా మిగతా పక్షాలన్నీ కూడా నిన్న కాళేశ్వరం దగ్గరకు పోయి విజిట్ చేశాయి. అయితే నిన్న కాళేశ్వరం దగ్గర విజిట్ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పదే ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం ఇరిగేషన్కి సంబంధించిన అంశానికి సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అంటే నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో జరిగిన ఉద్యమంకి సంబంధించి ముఖ్యంగా నీళ్లు అనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఏం జరిగింది గత 10 ఏళ్ల కాలంలో అనే దాని అంశానికి సంబంధించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా నిన్న నల్గొండలో బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన సభలో కూడా కృష్ణాకు సంబంధించిన ప్రాజెక్టుల అంశం పదే ప్రస్తావనకు రావడంతో ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టుల మీదే ప్రధానంగా సభలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి సభలో మాజీ సీఎం కేసీఆర్ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఎలాబొరేట్గా దీనిపైన డిస్కషన్ చేద్దాం. ఆయన ఎంతసేపు మాట్లాడినా మైక్ ఇవ్వడానికి సిద్ధం. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఆయన సలహాలు సూచనలు ఏమిచ్చినా కూడా వాటినన్నిటి కూడా స్వీకరిస్తామంటూ కూడా నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా లేదా అనేది అయితే ఇప్పటికైతే సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఇంకా సభకైతే నేరుగా సభకు హాజరు కావలేదు. కేవలం ఒకసారి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిన దాఖలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఇంకా మాజీ సీఎం కేసీఆర్ రాకపోవడంతో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించిన ఇష్యూనే ప్రధానమైన టాపిక్గా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి గత 10 ఏళ్ల కాలానికి సంబంధించి చూసినట్లయితే 5 ఏళ్ల పాటు ఇరిగేషన్కి సంబంధించిన సబ్జెక్టు నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. గత 5 ఏళ్ళు లాస్ట్ 5 ఇయర్స్కి అయితే సీఎం కేసీఆర్ఏ దానికి బాధ్యత వహిస్తూ కూడా ఆయన్నే ఒక సీఎంతో పాటు ఇరిగేషన్ సంబంధించిన శాఖను కూడా ఆయనే అబ్జర్వ్ చేసిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించిన ఇష్యూ పైనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనిపైన మాట్లాడడానికి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనేది అయితే ప్రజెంట్ అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం దీనిపైన గట్టి వాదన వినిపించాలని కూడా ఇప్పటికే సిద్ధమవుతుంది పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబో అనే తీర్మానం చేయడం జరిగింది. కాళేశ్వరంకి సంబంధించి నిన్న మేడిగడ్డ వద్ద విజిట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పిఆర్లు కుంగిన కానీ అదేవిధంగా డిఫెక్ట్ లయబిలిటీ ముఖ్యంగా దానికి సంబంధించి ప్రాజెక్టు కంప్లీట్ కాకముందుకే అక్కడ ఉన్న ఈఎన్సీ వెంకటేశ్వర్లు, కాళేశ్వరంకి సంబంధించిన ఈఎన్సీ వెంకటేశ్వర్లు చేసిన తప్పిదాలకు సంబంధించి కూడా నేను విజిలెన్స్ రిపోర్ట్ కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా నిన్న ప్రొజెక్టర్ వేసి కూడా అక్కడ చూపించారు. అదే అంశానికి సంబంధించి కూడా ఈరోజు అసెంబ్లీలో దాన్ని కూడా ప్రొజెక్టర్ వేసి చూపించాలని కూడా ఆలోచన చేసింది. కానీ బిజినెస్ అసెంబ్లీ రూల్స్లో మాత్రం ఈ అంశాన్ని ఎక్కడ పేర్కొనలేదు. కేవలం బడ్జెట్ పైన ఓటాన్ అకౌంట్కి సంబంధించిన దానిపైనే డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క రిప్లై ఇస్తారు ఈరోజు అంటే మాత్రం బిజినెస్ రూల్స్లో ఉంది. బిజినెస్ సంబంధించిన రూల్స్ను కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా వైట్ పేపర్ అంశానికి సంబంధించిన ప్రస్తావన చేయకపోయినప్పటికీ స్పీకర్ విచక్షణ అధికారంతో దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అధికార పక్షం మాత్రం ఖచ్చితంగా ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఒక గట్టి పట్టుదలతో ఉంది. నిన్న నల్గొండ సభలో ఏదైతే చేసిన కామెంట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా ఈరోజు తిప్పికొట్టాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఏ ప్రాజెక్టులు ముఖ్యంగా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి గత 10 ఏళ్ల కాలం చేసిన నిర్మాణాలు ఏవేవి ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో ముఖ్యంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక కిలోమీటర్ కూడా ముందుకు వెళ్ళలేదు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ఇప్పటికీ అధికార
పక్షం నుంచి మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా కంప్లీట్ కూడా చేయకుండా దాన్ని పెండింగ్లో పెట్టిన పరిస్థితి కానీ, డిండి ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా కృష్ణా పైనే ఉన్నాయి. వీటితో పాటు గోదావరికి సంబంధించి గోదావరి నది పైన కూడా నిర్మించిన కాళేశ్వరం ఏదైతుందో కాళేశ్వరం పైన కాళేశ్వరం చాలా గత ప్రభుత్వంలో మీరు అద్భుతమైన ప్రాజెక్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించి మేడిగడ్డ లోపాలన్నిటి కూడా ప్రస్తావించాలని కూడా అధికార పక్షం భావిస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.